నిజామాబాద్లో నమస్తే తెలంగాణ తెలంగాణ టుడే ఆధ్వర్యంలో నిర్వహించిన ప్రాపర్టీ షోకు అనూహ్య స్పందన వచ్చింది. ఈ ప్రాపర్టీ షోను జెడ్పీ చైర్మన్ విఠలరావు ప్రారంభించారు. పలు ప్రముఖ రియల్ ఎస్టేట్ కంపెనీలు ఈ షోలో పాల్గొన్నాయి. సామాన్యుల సొంతింటి కలను నెరవేర్చేలా ఈ ప్రాపర్టీ షో ఉందని వక్తలు ప్రశంసించారు. ప్రాపర్టీ షోకు అంచనాలకు మించి స్పందన వచ్చిందని, ప్రజలకు ఉపయోగపడే ఇలాంటి కార్యక్రమాలను సంస్థ చేపడుతూనే ఉంటుందని నమస్తే తెలంగాణ మేనేజర్ సురేందర్ తెలిపారు. ओम सर्वमंगल मांगल्ये शिवे सर्वार्थ साधके शरण्ये त्र्यंबके गौरी नारायण नमोस्तुते। రాష్ట్రవ్యాప్తంగా పేరున్న సమస్యలు దీపం జ్యోతి పరబ్రహ్మ దీపం సర్వతమో నమస్తే తెలంగాణ తెలంగాణ టుడే సమర్పించు ప్రాపర్టీ షో నిజామాబాద్ ఇవాళ రేపు మనం ఓల్డ్ కలెక్టరేట్ గ్రౌండ్స్లో జరుపుకుంటున్నాము. ప్రధాన ఉద్దేశం ఏంటంటే అన్ని గవర్నమెంట్ బాడీస్ నుంచి పర్మిషన్స్ తీసుకున్న సంస్థలు మాత్రమే ఇక్కడ అనుమతించడం జరిగింది. 30 లక్షల నుంచి మొదలు పెడితే 3 కోట్ల రూపాయల వరకున్న ప్రాపర్టీస్ ఈరోజు మీకు ప్రదర్శనలో ఉంచడం జరిగింది. సో అలాగే ఓపెన్ ప్లాట్సు, విల్లా ప్లాట్సు, ఫ్లాట్సు, ఫర్నిచర్సు, సోలార్ ఎక్విప్మెంట్సు, ఈవెన్ ఫ్లాట్స్లో కూడా మోడల్ విల్లాసు అంటే టాప్ ఫ్లోర్లో మోడల్ విల్లాస్కి స్పెషల్ పర్మిషన్ తీసుకున్న సంస్థలు కూడా ఈరోజు ప్రదర్శనలో ఉంచాయి. హ్యాజిల్ ఫ్రీ డాక్యుమెంట్స్తో ఉండే ప్రాపర్టీస్ అన్నీ ఒకటే వేదిక మీదకి ఈరోజు నమస్తే తెలంగాణ తెలంగాణ టుడే మన నిజామాబాద్ పట్టణంలోకి తీసుకొచ్చాయి. ఇవాళ రేపు ఈ ప్రదర్శన ఉంటుంది. నిజామాబాద్ పట్టణ వాసులు దీన్ని వినియోగించుకోవాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నాం. హైదరాబాద్ సుచిత్ర నుంచి కోంపల్లి అండ్ ఇవన్నీ మేడ్చల్ అన్నీ చాలామంది బిల్డర్స్ వచ్చారు. నిజామాబాద్ కంటే హైదరాబాద్ బిల్డర్స్ ఎక్కున్నారు. ఎందుకంటే హైదరాబాద్ సిటీ తర్వాత ఇప్పుడు నా డెవలపింగ్ సిటీ నిజామాబాద్ అన్ని రంగాల్లో ముందుంది. మరి ఇది మధ్యతరగతి కుటుంబం వారికి ఎంతో సౌకర్యం ఉంటుంది. ఇల్లు లేని వారికి ఇల్లు లేని కళ ఒకటి తీరుతుంది. ఇటు బిల్డర్సు, అటు డెవలపర్సు, మన బ్యాంకర్సు దాన్ని ఆర్గనైజ్ చేసేది నమస్తే తెలంగాణ తెలంగాణ టుడే. కాబట్టి అందరూ సింగిల్ విండో సిస్టమ్, ఒక కస్టమర్కి ఏమీ కష్టాలు లేకుండా ముందుకు వస్తున్నారు. కాబట్టి ఇది సద్వినియోగం చేసుకోవాలి.